తమ్ముళ్ళారా, గోమాత రక్షణ గురించి ప్రతి ఒక్క హిందూ పనిచేయాలని ప్రతి ఒక్క హిందూకి నా ఒక్క నివేదిక. కేసులకి భయపడకండి. 180 కేసులు తెలంగాణలోనే ఉండి నా పైన. రాజకీయం గురించి కేసు కాలేదు, కానీ ధర్మ సేవకు గురించి, అంటే ధర్మ ప్రచారం గురించి, గౌ రక్షణ గురించి మా బామ్మర్దులు నా పైన కేసులు పెట్టినారు. వాళ్ళు అనుకున్నారు మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అనుకున్నారు. వాళ్ళు రాజా సింగ్ పైన కేసులు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. ఛాలెంజ్ చేయండి, రేయ్ చూసుకుందామను, మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర. ఒకడు అన్నాడు మా చిన్న బామ్మర్ది, ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా సత్తా ఏంటి చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ, హిందూ వాహిని వేదిక, చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్. ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే, నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా, చెప్పు ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు, నా చేతు నుంచి చంపేస్తా బిడ్డ నీకు. మా హిందూ వాహిని ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే, ఫస్ట్ అయితే అందరినీ ఒక్కటే సమానం. మళ్ళా శివాజీ మహారాజ్ అడుగుతారు, మర్యాదగా అడుగుతున్నా, నా గోమాతని ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? ఆ కసాయుడు అంటాడు, ఇది మా తినే ఆహారం, దీనికి నేను కోయనికి తీసుకొని వెళ్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కోపం వస్తుంది, కత్తి తీసి గుర్రం పైన నుంచి దుంకి ఆ ఫాల్తు వాడు, ఆ తురుక లంజ కొడుకు చేయి కలిసి చేతు నరికి గోమాతని రక్షించిన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా. 12 సంవత్సరాల్లోనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌ రక్షణ చేసిన తమ్ముళ్ళారా. ఇవాళ కూడా చాలా మంది మా హిందూ వాహిని కార్యకర్తలు కానీ, వేరే వేరే ఆర్గనైజేషన్ కార్యకర్తలు కానీ గౌ రక్షణ గురించి పనిచేస్తున్నారు. ఎంత అదృష్టం తెలుసా మీకు? గోమాతని కాపాడాలంటే చాలా అదృష్టం ఉండాలి తమ్ముళ్ళారా. ఒక్కప్పుడు మా జేబులో 100 రూపాయలు కూడా లేకుండే. ఒక్కప్పుడు మా జేబులో 100 రూపాయలు కూడా లేకుండే. ఆ సమయంలో మా త్రివిక్రమరావు గారు, మా గురువు గారు, అప్పుడు హిందూ వాహినికి ప్రచారకగా ఉండే. మా ఉప్పల రాజన్న గారు మాకు మార్గదర్శనంగా ఉండే. వాళ్ళు పిలిచినారు, ఇక్కడ రండి, కొట్లాట మీకు ఇష్టమా అడిగిండు. కొట్లాట ఇష్టమా,
అరిచేది ఇష్టమా ప్రచారం చేసేది ఇష్టమా అడిగిండు. 3 ఆప్షన్ ఇచ్చిండు మాకు మా రాజన్న. నేనన్నా భయ్యా ఇది అరవాలంటే మాత్రం కాదు, ప్రచారం అయితే అస్సలు కాదు, ఈ కసాయోళ్ళకి కొట్టాలంటే అవి రెడీ, ఈ కసాయోళ్ళకి కొట్టాలంటే అవి రెడీ. ఓకే అంటే నీకు కొట్లాడ కావాలి, అవునా కావాలి, నీ టీం ఉందా అడిగిండు. ఉంది కదా, ఎవరెవరు ఉన్నారు? మా గౌవర్ధన్ అన్న ఉన్నాడు, మా నరసింహన్న ఉన్నాడు, మా మనోహరన్న ఉన్నాడు, మా భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే ఒక 10 మంది టీం ఉంది కదా, ఉంది. ఓకే నేను ఒక అంబాసిడర్ కార్ ఇస్తా, పెట్రోల్ వేసి ఇస్తా, కానీ భోజనం మీరు తినుకోవాలి. మంచిదన్నా. ఏం చేయాలన్నా అంటే ఇప్పుడు బక్రీద్ వస్తుంది కదా, మేము ఒక రోడ్డు చెప్తాం, అక్కడ మీరు పోవాలి, బండ్లు ఆపాలి, ఆవులు చెక్ చేయాలి, ఆవులు పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళాలి, కేసు పెట్టి గౌశాలలో ఇడవాలి. మంచిదన్నా అన్నాం. దిగిన తర్వాత ఇప్పుడు ఒకటే పూటకి మాకు డబ్బులు ఉండే, ఒకటే పూట తినాలి. మొత్తం 24 అవర్స్ గౌరక్షణ గురించి నిలబడాలి రోడ్డు పైన. అప్పుడు బండి పట్టుకోవాలి, పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ పోలీసు వాళ్ళు మాట వినాలి. మేము మళ్ళీ పోలీసు వాళ్ళు డైలాగ్ వినండి. మీరు ఎవర్రా, మీరు పోలీసా? ఈ ఆవులని పట్టుకొని తీసుకుని వస్తున్నారు, మాకు వేరే పని లేదా? మాకు హుసూలీకి వెళ్ళాలి, మాకు అక్కడెక్కడ చాలా డబ్బులు కనెక్షన్కి వెళ్ళాలి. ఈ లేనిపోని పనులు ఎందుకు తీసుకొని వస్తున్నారు రా భయ్? ఆ సమయంలో మా పైన పోలీసు వాళ్ళు ఇదే काशी की कला जाती, मथुरा मस्जिद होती, अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती, अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती, शिवाजी ना होते तो हिंदू ना होता, शिवाजी ना होते तो भारत देश ना होता, शिवाजी ना होते तो आप नहीं होते, शिवाजी ना होते तो हम नहीं होते। मेरे मित्रों, वो समय पर भारत पर औरंगजेब का राज, वो समय पर औरंगजेब का एक ही एक लक्ष्य, हिंदुओं का खात्मा करो। రాజకీయం గురించి కేసు కాలేదు, కానీ ధర్మ సేవక గురించి, అంటే ధర్మ ప్రచారం గురించి, గౌరక్షణ గురించి మా బామ్మర్దులు నా పైన కేసుల పైన కేసులు పెట్టినారు. వాళ్ళు అనుకున్నారు మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అనుకున్నారు. వాళ్ళు రాజా సింగ్ పైన కేసులు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. ఛాలెంజ్ చేయండి, రై చూసుకుందామను, మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర. ఒకడు అన్నాడు మా చిన్నబామర్ది, ఏమన్నాడు తెలుసా? 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా సత్తా ఏంది చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ, హిందూ వాహిని వేదిక, చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్? డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్. ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా,
నీ గడ్డకి రావాలా, నీ ఇంట్లో రావాలా? చెప్పు, ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు. నా చేతి నుంచి చంపేస్తా బిడ్డ నీకు.